ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదములలో మొదటిది కట్టె పొంగలి. ఇది తయారు చేసే విధానం సర్వసాధారణ అందరికీ తెలిసినప్పటికీ స్వామివారి తిరుమల దివ్యక్షేత్రంలో దొరికేంత రుచిగా చేయటం ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలేదు. కానీ భక్త మహాశయుల కోసం మరొకసారి ప్రయత్నం చేద్దాం. కట్టె పొంగలి తయారీలో కావలసిన పదార్థాలు: అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, పెసరపప్పు, బియ్యం, తగినంత నెయ్యి, కావాల్సిన వాళ్ళు జీడిపప్పు వేసుకుంటారు. ముందుగా బియ్యం, పెసరపప్పు ఒక పెద్ద బౌల్లో తీసుకొని అందులో దానిని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా పొయ్యి మీద కుక్కర్ గిన్నె కళాయి పెట్టి అందులో నెయ్యి లేదా నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత దాంట్లో సాధారణంగా తాలింపు అంటే నూనెతో వేస్తారు, కానీ కట్టె పొంగలికి మంచి నెయ్యితో వేస్తేనే ఆ రుచి మధురంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాగిన తర్వాత తాలింపు గింజలు, కందిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తగినన్ని మిరియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి బాగా రావాలి. సాధారణంగా చాలామందికి ఉండే అనుమానం ఏంటంటే పొంగలిలో జీడిపప్పు తక్కువగా వచ్చింది, మిరియాలు ఎక్కువగా వచ్చాయి అని అంటారు. కానీ వాస్తవానికి మిరియాల వల్లే పొంగలికి రుచి వస్తుంది. జీడిపప్పు కంటే మిరియాలే ఎక్కువ ఉండాలి. తాలింపు అయిన తర్వాత అందులో ఇంగువ తప్పనిసరిగా ఉంటుంది. తాలింపు బాగా అయిన తర్వాత, వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కూడా వేసి మరోసారి దోరగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత అందులో నీళ్లు పోయాలి. 1 కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్లు, 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పులు నీళ్లు, అంటే మొత్తం 6 కప్పుల నీళ్లు ఇందులో వేయాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత గళ్ళుప్పు అంటే లావు ఉప్పుని తగినంత వేసుకోవాలి. ఈ జాడీ చూసారా, మా అమ్మగారి కాలం నాటిది. ఇలాంటి జాడీలు ఇప్పటికెక్కడా దొరకవు. ఉన్నా కూడా చాలామంది అటక మీదే పెట్టేస్తున్నారు. ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని అందులో వేసుకోవాలి. బియ్యం ఎంత నానితే అంత మెత్తగా కట్టె పొంగలి వస్తుంది. పెసరపప్పు, బియ్యం పోసిన తర్వాత ఒకసారి తాలింపు ఇవన్నీ బాగా కలిపేసి పైన మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. కుక్కర్ ఆరిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటే ఇలా రుచికరమైన కట్టె పొంగలి వేడివేడిగా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. పొంగల్లో పొడిగా ఉండేది, గుజ్జుగా ఉండే 2 పొంగళ్ళు ఉంటాయి. ఇది పొడి పొంగలి. ఇందులోకి పల్లీల పచ్చడి, కొబ్బరి పచ్చడి,
ఇలా వేడివేడి సాంబారు లేదా అల్లం పచ్చడి, వీటి కాంబినేషన్లో ఇది చాలా బాగుంటుంది. దీనిపైన కొంచెం నెయ్యి, జీడిపప్పు వేసుకుంటే ఆహా, ఏడుకొండలవాడు దర్శనం అద్భుతంగా ఉంటుంది. ఈ కట్టె పొంగలి మరింత రుచిగా కావాలి అని అనుకుంటే కొద్దిగా పాలు ఇలా పోసుకొని బాగా కలుపుకుంటారు. చాలామంది పాలు ఎందుకు పోస్తారు, పాలు పోయారు కదా అని అనుకుంటారు. కానీ పోసిన తర్వాతే తెలుస్తుంది, బాగా రుచిగా ఉంటుంది, చిక్కగా కూడా ఉంటుంది.